దోస పిండితో పులిబంగరాలు చేస్తున్నాను. దీన్నే బోండా కూడా అంటారు. దానికి మనము పచ్చి వేయకుండా ఆనియన్స్ ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నామంటే లోపల పచ్చిగా లేకుండా బాగా వస్తాయి బోండాలు. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెము పచ్చిశనగపప్పు, స్పూనంతా మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవన్నీ జీర్ణశక్తికి బాగా పనిచేస్తాయి. దోస పిండిని కొంచెము 2 రోజులు దోశ పోసుకున్నాకైనా పుల్లగా వచ్చాక చేసుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ వచ్చింది. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బాక్సుల్లాగా ఒక ఆనియన్ పెద్దది, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాము. దాంట్లో కట్ చేసేసుకుంటే పిల్లలు తీసేయకుండా ఉంటారు. కరివేపాకు, ఇవి కొంచెం వేగితే చాలు. దోశ పిండిలో సాల్ట్ ఉంటుంది, అందుకని చూసేసుకోవాలి మనకి రుచికి తగ్గట్టు. దాంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇది కొంచెము ఇలా వేగితే చాలు. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చాము. ఇది దోశ పిండి, కొంచెం పులుపు వస్తే బాగుంటుంది. దీంట్లో ఒక్క చిటికెడంత సోడా ఉప్పు, వంట సోడా కొంచెమే, ఎక్కువ వేయొద్దు, ఆయిల్ లాగేస్తుంది. ఇది కొంచెం చల్లారింది, వేయించుకున్నది అంతా వేసి కలిపేసుకోవాలి. ఇలా దీన్ని మిక్స్ చేసేసుకొని, ఇంత గట్టిగా ఉండాలి పిండి. లూజ్గా ఉంటే ఆయిల్ లాగేస్తుంది బాగా, ఇలా చిక్కగా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగదు. ఇలా కలుపుకొని బొండాలు వేసుకున్నాము. కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూద్దాము. ఆయిల్ కాగింది, ఇప్పుడు బొండాలు వేసుకున్నాము. ఇలా ఒకటి పైకి లేచినాక ఇంకొకటి వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ఒకటొకటి తిప్పించుకుంటూ ఇలా కాలిన వాటిని తీసేసుకుంటా ఉండాలి. ఇవి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇది ఎప్పుడు రోజు తినేటివి కాదు కదా, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. మనము బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఫుడ్, పిల్లలు టేస్ట్ గా తింటారు. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాలితే చాలు. ఇలా అంతా పక్కకు తీసి పెట్టుకున్నాము. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ బాగా పులిస్తే సోడా కూడా వేయలేదు. సోడా వేసినా కొంచెమే వేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఇది గ్రౌండ్ నట్ పొడి, ఇలా గ్రౌండ్ నట్ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. ఇది కారం చట్నీ, ఈ బొండాలంతా కారం చట్నీతో బాగుంటాయి. కొబ్బరి చట్నీ కన్నా కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలకి ఇచ్చామంటే బాగా టేస్ట్ గా ఉంటాయి. చూడండి ఎంత బాగా కాలేయో. బొండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది అమ్మమ్మ. వావ్. ఓకేనా? పౌడర్ తో బాగుందా?